కానీ మానవ మూలధనం అనేది అదృశ్యమైనది, ఇన్విజిబుల్. దీన్ని మానవుడి నుంచి లేదా శ్రామికుడి నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. మనం ఒక పెయింటర్ ఉంటాడు. అతనికి ఒక స్కిల్ ఉంటుంది. కరెక్ట్‌గా పెయింట్ చేయగలుగుతాడు. లేదా ఏదైనా పాట పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆ స్కిల్‌ని అతని నుంచి ఏ రకంగా మనం వేరు చేయగలుగుతాము? అది ఏ రకంగాను వేరు చేయలేం కాబట్టి అది మానవ మూలధనము. అది అదృశ్యమైనది. అది ఇన్‌టాంగిబుల్. ఇన్‌టాంగిబుల్ అంటే దాన్ని వేరు చేయలేమనమాట. అదేవిధంగా ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే, ఇది పరీక్షల్లో పెద్ద ట్రాప్ ఏస్తాడు ఈడు. దేశ ప్రజల్లో ఉన్న ప్రస్తుత నైపుణ్యాల నిల్వనను మానవ మూలధనం హ్యూమన్ క్యాపిటల్ అంటారు. కానీ కాలక్రమేణా ఈ నైపుణ్యాల నిల్వను పెంచే ప్రక్రియను హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటున్నారనమాట. ఇప్పుడు మనము దీని మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. నేను మన వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాను. ఇది ఈ ఏఐ నిపుణులు చైనాలో ఉండే ఏఐ నిపుణులను ఆ దేశం నుంచి బయటికి పోనివ్వడం లేదు ఆ దేశం. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు ఆంక్షలు విధించి మీరు బయట పోవద్దండి అడుగుతున్నారు. అంటే ఏమి? హ్యూమన్ క్యాపిటల్ ఆ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళిపోతే ఆ దేశానికి నష్టం కాబట్టి, అప్పటి వరకు ఆ దేశం ఆ హ్యూమన్ క్యాపిటల్ మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ వేస్ట్ అవుతుంది కాబట్టి, మన హ్యూమన్ క్యాపిటల్, మన నైపుణ్యం మన దేశంకే ఉపయోగపడాలని వాళ్ళు జాతీయ అభిమానంతో ఇటీవల నేను మీకు అది షేర్ చేశాను కూడా. కానీ మన దేశం నుంచి ఈ బ్రెయిన్ డ్రైన్ అనేది చాలా జరుగుతా ఉంది. మన దేశంలో ఉండే ఒక నైపుణ్యమైన ఐఐటీస్‌లో ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఐఐఎమ్స్‌లో ట్రైనింగ్ అయిన వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అందువలన కూడా మనకు లాభం జరుగుతా ఉంది. ఏ రకంగా జరుగుతా ఉంది? వాళ్ళు పంపించే విదేశీ మారక నిల్వల వలన మన ఇంపోర్ట్స్‌లో అది మన 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 దేశంకి సంబంధించి అది చాలా ఎక్కువ ఈ రెమిటెన్సెస్ వలన మన విదేశీ మారక నిల్వలు పెరుగుతా ఉన్నాయన్నమాట. డాలర్లు గాని, దినార్లు గాని విదేశాల్లో పనిచేసే వాళ్ళు పంపించే దాని వల్ల మనకు ఉపయోగం జరుగుతోంది.